ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. గత కొన్ని దినాలుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి మనం గమనిస్తున్నాం కదండి. ఈ దినము దేవునికి ఇవ్వబడిన అత్యున్నతమైన పేరేంటో బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో అసలు బైబిల్లో తొలి పదంలో ఎవరి గురించి ప్రస్తావిస్తుంది, దేవునికి అసలు ఏమని పేరు ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గమనిద్దాం, నేర్చుకుందాం ఈ దినాన్ని. సాధారణంగా తెలుగు బైబిల్లో ఆదియందు దేవుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇన్ ద బిగినింగ్ అనే విషయాన్ని గమనిస్తున్నాం. కానీ వాస్తవానికి హీబ్రూ బైబిల్ ఏముందంటే ఎలోహిం అనే పదం మొట్టమొదటి పదముగా హీబ్రూ బైబిల్లో యాజ్ ఇట్ ఈస్గా రాయబడిన పదం ఏంటంటే ఎలోహిం అనగా దేవుడు అనే విషయాన్ని మనం తెలుగు బైబిల్లోనూ ఇంగ్లీష్ బైబిల్లో కూడా గమనిస్తున్నాం. అయితే ఎలోహిం అనే పదానికి అర్థం ఏంటో గమనిద్దాం ప్రియులారా. చాలా సందర్భాల్లో ఎలోహిం అనే పదం మనకు వింటూ ఉంటాం. వాస్తవానికి ఎలోహిం అనే పదము బహువచనంగా గమనిస్తున్నాం. అది ఏకవచనం కాదు. ఎలోహి అనేది ఏకవచనం అయితే ఎలోహిం అనేది బహువచనం. అంటే ఏంటి? అక్కడ ముగ్గురు, అంటే అక్కడ ఎందుకు బహువచనం వాడబడాల్సి వచ్చింది అని అంటే సృష్టిలో తత్వమైన దేవుని ఉనికిని మనం గమనిస్తున్నాం. ఎలాగ గమనిస్తున్నాం, ఏ విధంగా గమనిస్తున్నాం అంటే మొదటి 2 వచనాలు మనం చదివితే దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి మీద చీకటి అగాధ జలములో కమ్మింది, అగాధ జలముల మీద ఆత్మ కమ్మియుండెను, ఆత్మ అల్లాడుచుండెను అనే మాటను మనం గమనిస్తున్నాం. ఈ ఆత్మ ఏ ఆత్మ అని అంటే దేవుని యొక్క ఆత్మ అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. రెండవదిగా దేవుడు వెలుగు కలుగునని పలుకగా వెలుగు కలిగెను అనే విషయాన్ని గమనిస్తున్నాం. వెలుగు కలుగునని పలికింది ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా అనే విషయాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి. త్రిత్వదేవునిలో అన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలో భూమి మీద ఆత్మ అల్లాడుచుండెను, జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆత్మను స్ట్రెస్ చేస్తే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే విషయాన్ని గమనిస్తూ దేవుడు వెలుగు కలుగునని పలుకగా, ఈ పలికిన దేవుడు ఎవరు అని అంటే దేవుడైన యెహోవాగా మనం గమనించాలి. అంటే అప్పటికి ఇవ్వబడలేదు, కానీ తొలిగా 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడైన యెహోవా అనే విషయాన్ని మన బైబిల్లో గమనిస్తున్నాం. అప్పటి వరకు యెహోవా అనే పదం లేదు. బట్ మనము తండ్రిని మనం ఆలోచన చేయాలి. మరి కుమారుడైన క్రీస్తు ఎక్కడున్నారండి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి అని అంటే వాక్యం దేవుడు వాక్యం, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య ఉన్నాడు అనే విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనిస్తున్నాం. ఇప్పుడు వాక్యము అన్న ప్రదేశంలో, వాక్యము అనే స్థానంలో దేవుడు అనే పదం పెట్టి చదివితే ఆదియందు దేవుడుండెను, దేవుడు దేవుని యొద్ద ఉండెను, దేవుడు దేవుడై ఉండెను అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవుడు దేవుని వద్ద ఉండడం ఏంటి, దేవుడు దేవుడై ఉండడం ఏంటి అని ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోకి వచ్చేస్తే దేవుడైన యెహోవా వెలుగు కలుగునని పలకగా అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ పలికిన శబ్దం ఏదైతే ఉందో, ఈ వాక్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారుగా గమనిస్తూ ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనగా వాక్యము అంటే దేవుడు, దేవుడు దేవుని యొద్ద ఉండెను, దేవుడు దేవుడై ఉండెను. అందుకనే బైబిల్లో హీబ్రూ బైబిల్లో ఎలోహిం అనే పదం వాడబడింది. ఎందుకు ఎలోహిం బహువచనం వాడబడింది అంటే అక్కడ త్రిత్వ దేవుడు ఉన్నాడు. అసలు ఇంతకీ ఎలోహిం అనే పదానికి అర్థం ఏంటో గమనిద్దాం. ఎలోహిం అనగా స్ట్రాంగర్ వన్, స్ట్రాంగర్ క్రియేటర్ అనే విషయాన్ని గమనిస్తున్నాం. అనగా మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, తన శక్తి చేత సమస్త సృష్టిని చేసినట్టి వాడు, శూన్యములో నుంచి సమస్తాన్ని కలుగజేసినట్టి దేవుడు ఎలోహిం అనగా ద స్ట్రాంగర్ వన్ అనగా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఏమీ లేని శూన్యములో
ఆయన సమస్త సృష్టిని చేసి ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటి కక్షల్లో తిరిగినట్లుగా భూమి పుట్టింది ఎప్పటి నుంచో మనకు తెలియదు. బైబిల్ చరిత్రను ఆలోచన చేస్తే ఇప్పటివరకు కూడా దాదాపుగా 4000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాల నుంచి భూమి అలాగ తిరుగుతూనే ఉంది. సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు, ఈ విధంగా చంద్రుడు సూర్యుని చుట్టూ, భూమి చుట్టూ, ఈ విధంగా ఈ విశ్వాన్నంతా కూడా దేవుడే కలగజేసి వాటి కక్షలో అవి తిరుగునట్లుగా దేవుడే చేసి ఉన్నాడు. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎలోహిం అనే పదంలో అనేక అర్థాలు ఉన్నాయి. దేవుడు సమస్త సృష్టిని చేసినట్టి శక్తిమంతుడు. ఆయన ఏమీ లేని స్థితిలో ఇంత గొప్ప సృష్టిని చేశాడే. నీ జీవితంలో, వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీ దేవుడు ఎలోహిం అనగా ఏమీ లేని సందర్భంలో కూడా సమస్తాన్ని చేయగలిగినట్టి శక్తి కలిగినట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. రొమ్మిరిచి నిలబడాలి మనం. అంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ స్థితిగతులు ఏమున్నా సరే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఇది నా చేతులు ఏం లేదండి, నా చేతులంతా కూడా ఖాళీ, నా జీవితం అంతా ఖాళీ, నా సంపాదన ఖాళీ, నా సమస్తం ఖాళీ, నా జ్ఞానం ఖాళీ. దేవుడు సమస్తాన్ని శూన్యములో నుంచే చేశాడు. నీ జీవితంలో కూడా మేబీ అన్నీ శూన్యమైపోవచ్చు, అన్నీ జీరో అయిపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎలోహిం. ఆయన శక్తివంతుడు. ఎంతటి శక్తివంతుడు అంటే మాటతో సమస్త సృష్టిని చేశాడు ఆయన. ఏమీ లేని స్థితిలో, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న ఆ స్థితిలో దేవుడు సమస్తాన్ని చేశాడే. నీ జీవితంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలోహిం అనగా ఆయన శక్తిమంతుడు. ఎంతటి శక్తిమంతుడు అంటే నీ శూన్యములో నుంచి కూడా ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. మన దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేమండి. దేవుడు మన కోసం ఎంత చేస్తున్నాడా? నమ్ము. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఆషామాషి దేవుడు కాదు. సమస్త సృష్టిని మాటతోనే చేసి ఏమీ లేని స్థితిలో ఇంత సుందర ప్రపంచాన్ని కలుగజేశాడే మాటతో. ఒక్క మనిషిని మాత్రమే ఆయన తన చేతులతో చేశాడండి. మిగతా అంతా మాట, వెలుగు, చీకటి, ఆకాశం, పక్షులు, భూమి మీద ఉన్న చెట్లు, నీళ్ళలో ఉండే జీవరాశులు, నీటిని వేరు చేయడం, అన్నిటినీ చేయడం. అన్నిటినీ చేసిన తర్వాత తనకి ఎంతగానో ఇష్టమైన మానవుడికి తన రూపాన్ని ఇచ్చి, తన స్వరూపాన్ని ఇచ్చి, తనకు ఏ విధంగా కళ్ళు ఉంటాయో అలాగే ఇచ్చి, ముక్కు ఎలా ఉంటుందో, పెదాలు ఎలా ఉంటాయో, సమస్త ఆకారం ఎలా ఉంటుందో ఆయన మనకు తన ఆకారాన్ని ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన యొక్క ఊపిరిని నరుని నాస్యకారంధ్రంలో ముక్కులో ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. ఒక మట్టిని ప్రాణంగా చేశాడే ఎలోహిం. స్ట్రాంగర్ వన్, శక్తిమంతుడు. మన దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ నీ జీవితంలో అంతా నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇట్ ఈస్ వ్యానిష్ అనుకుంటున్నావు, అంత అయిపోయింది, నీకేమీ లేదనుకుంటున్నావేమో. నో 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 మన దేవుడు ఎలోహిం అనే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. శూన్యంలో నుంచే సృష్టిని చేసిన దేవుడు ఎలోహిం. నీ జీవితంలో దేవుడు ఎలోహింగా ఉంటాడు. ప్రియవాక్యం వింటున్న దేవుని బిడ్డ, అధైర్యపడమకు, కృంగిపోమకు, నిరుత్సాహంతో, నిరాశతో, నిస్పృహతో నా జీవితం ఇంతేనా అనుకోమాకు. ఎలోహిం, ఎలోహిం, నా దేవుడు ఎలోహిం అని గర్వంగా నువ్వు చెప్పాలి. ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని చేశాడు. నీ జీవితం శూన్యంగా ఉందేమో, డోంట్ వర్రీ, దేవుడు ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు బిడ్డ. ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెడుతున్నావేమో, దేవుణ్ణి మరిచి దేవుని విడిచి ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో, పాపంలో, లోకంలో, రొచ్చులో, రొంపులో, దేవుడు నేను విడిచిపెట్టాడు. దేవుడు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకెంతకాలం పాపంలో బ్రతుకుతావు? ఎంతకాలం ఆ పాపం అసహ్యం వేసినా దాన్ని విడిచిపెట్టలేక ఇంకా ఎంతకాలం ఉంటావు? శూన్యములో సమస్తమును చేసిన దేవుడు, ఆ దేవుని పాదాల దగ్గరికి రా. నీ జీవితం కూడా ఒకవేళ నిరాకారంగా ఉందా? నీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉందా? నీ జీవితం కూడా నన్ను ఎవరు బాగు చేయగలరు? నన్ను ఎవరు గాడిలో పెట్టగలరు? అసలు ఏమైనా నా జీవితంలో జరగగలదా? దేవుని దగ్గరికి రా. ఆయన నమ్ము, విశ్వాసముతో ఆయన నమ్ము.
దేవుడు సమస్తము చేయగలడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అవునయ్యా, మాటతోనే సమస్త సృష్టిని చేసిన నీకు మా ప్రియులు ఎందరు విశ్వాసం ఉంచుతున్నారో నీవు ఎలోహిమ్గా వారి పక్షాన ఉండండి నాయన. వారి స్థితిగతుల్లో, వారి వ్యక్తిగతంగా, వ్యాపారంగా, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారి ప్రయాణాల్లో, పనుల్లో, ప్రయత్నాల్లో ఎలోహిమ్గా మీరుండండి నాయన. నీవే మా ఎలోహిమయ్యా. సమస్త సృష్టిని మాటతో చేసి మమ్ములను మాత్రం చేతులతో నిర్మించావయ్యా. మమ్మల్ని కలుగజేసిన నీకు మా జీవితంలో ఉన్న సమస్యలను, మా జీవితంలో ఉన్న స్థితిగతులను తీసేసి మరలా మాకంటూ ఒక నూతన అధ్యాయాన్ని ఇవ్వగలిగినట్టి శక్తిమంతుడవు ఎలోహిం అయ్యా, నీకు వందనాలు. మా ప్రియులు ఎందరు వాక్యం విని తీర్మానం తీసుకుంటున్నారు, నమ్ముతున్నారు. నా జీవితం అంతా శూన్యమయ్యా, నా జీవితం అంతా ఖాళీ, నా జీవితం అంతా కూడా వ్యర్థము అని ఎందరు నిరుత్సాహంతో ఉన్నారు. వారి జీవితాల్లో మీరు ఎలోహింగా ఉండి సమస్త సృష్టిని చేసినట్టు దేవుడు కనుక, శూన్యములో సమస్తాన్ని చేసావు కనుక వారి జీవితాలు అంతా శూన్యం అనుకుంటున్నారేమో. మీరు సమస్తాన్ని జరిగించి ఎలోహింగా మీరుండి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.